స్తున్నాను చిన్నాన్నగారు మూషికాన్ని ఎందుకు పంపించారు? ఆయన గుప్త సందేశం దేని గురించి అయ్యుంటుంది? వారు నకులునికి తెలియజెప్పే ప్రయత్నం చేసి ఉంటారు. దర్పణం ముందు నిలబడినంత మాత్రాన మూషికం అందంగా మారిపోదని. ఇప్పటికైనా దర్పణాన్ని వీడు. నీ ముఖాన్ని చూసి చూసి అలసిపోలేదా? అలసట ఎలా వస్తుంది భ్రాతా భీమా? మీకు సమయం చిక్కినప్పుడు మీరు కూడా వెళ్లి నిలబడతారుగా దర్పణం ముందు. నేనెప్పుడూ నా భుజాలను చూసుకుంటాను. ఎవరి చూసేందుకు యోగ్యమో వారు అదే చూసుకుంటారు కదా. ఇప్పుడు మీ ముఖమైతే చూడయోగ్యంగా ఉండదు. అర్జునుని ముఖం చూసి ఉంటే ఇంకా బాగుండేది. అది స్త్రీకున్నప్పుడు.